అందరికీ నమస్కారం. నేను ఉదయవంశీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా యోజన విభాగం అధ్యక్షుడు. జేబీ శ్రీనివాస్, గతంలో మీరు చేసినటువంటి పని ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ఇప్పటి వరకు ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టినారా అంటే, కేవలం భూమన కరుణాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా భూమన అవినయ్ రెడ్డి గారిని, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరు విప్పిన ప్రతి ఒక్కరిని విమర్శించడానికి ఇప్పటి వరకు మీరు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఏ ఒక్క రోజైనా పలానా పని చేస్తున్నాం, పలానా అభివృద్ధి పని చేస్తున్నాం అని ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పటి వరకు? మా నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని ఏ విధంగా మాట్లాడటం జరిగిందో, కలెక్టర్ గారిని మాట్లాడటం జరిగిందో విత్ ఎవిడెన్స్ తో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కులాలకు వ్యతిరేకంగా, కులాల భావనే తేకుండా మాట్లాడిన వ్యక్తి, ప్రజల్ని మమేకంతో ఆదరించే వ్యక్తి మా భూమన కరుణాకర్ రెడ్డి గారు. మీరు మాట్లాడినటువంటి పద్ధతి ఎంత హేనీయంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. జెన్జీ ఏమి జనరేషన్ ఆలోచిస్తుందంటే, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. మేము కూడా అనగలం. ఏమని? జేబీ శ్రీనివాస్ మంత్రి గారు ఇంకేదైనా పేర్లు పెట్టి దేనికి ప్రయోజనము? రెచ్చగొట్టే ధోరణిలో మీరు పోతున్నారు. ఈరోజు మీరు నలుగురిని ఏమో చేస్తాం, పార్టీ కేసులు పెట్టేస్తాం, ఏదో చేస్తాం, చేయండి, మమ్మల్ని కూడా చేసేయండి. ఇంకో 10 మందిని పెడతారేమో, లేదా 50 మందిని పెడతారేమో. తోలు తీస్తామంటారు, మాకు తెలియదు తోలు తీసేది. మీరే తీస్తారు, మేము తీర్చుకుంటా ఉంటాం. అంతే కదా మీరు చెప్పే ధోరణి. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. ఏ మంత్రి గారు అయితే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి ఆ మంత్రి గారు పని చేసుకోవాలి. మళ్ళీ 2029లో ఎలక్షన్ నాటికి ఏ బిఆర్ నాయుడు గారు TV5 చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళు అదే విధంగా చైర్మన్ పదవికి అదే విధంగా వెళ్ళి చేసుకుంటారు. ఇక్కడ కేవలం ఉండాల్సినటువంటి లోకల్లో ఉన్నటువంటి నాయకులు, లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులు మనం మాత్రమే. మనం మన నియోజకవర్గాల్లో పనులు చేసుకోవాలా. ఇక్కడ మేమే ఉంటాం, మీరు ఉంటారు, మనమే ఉంటాం. రెస్పెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మీరు ఏమని సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు చెప్పండి. జెన్జీ ఆల్ఫా అనేది ఒకటి వచ్చింది అనుకో, వాళ్ళు పేరు పెట్టి పిలిచేది కాదు, రా అంటారు ఇంకోరినైనా. నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఎవరైనా పెట్టాలంటే ఆ జనరేషన్ ఎంటర్ అయిందిరా అంటే ఏమి రా అంటారు. మనం ఏదైతే ప్రజలకు నేర్పిస్తున్నామో, నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నామో, ఆ జనరేషన్ రిప్లై ఇస్తుంది. దయచేసి మీరందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 నాటి అభ్యర్థి భూమన అవినయ్ రెడ్డి అని కన్ఫామ్ టికెట్. గెలవబోయేది కూడా భూమన అవినయ్ రెడ్డి గారే, ఇది కన్ఫామ్. ఆ పార్టీలో ఎవరు టికెట్ తెచ్చుకుంటారో చూద్దాం. ప్రజలు గమనిస్తున్నారు. మీరు గతం గురించి మాట్లాడుతూనే ఉంటారు. రోడీజాన్ని తాట తీసే మా నాయకుడు మొదటి రోజు నుంచే ఉంటుందని హెచ్చరిస్తున్నాం. రోడీజాన్ని తాట తీసే మా నాయకుడు మొదటి రోజు నుంచే ఉంటుందని హెచ్చరిస్తున్నాం. రోడీజాన్ని తాట తీసే మా నాయకుడు మొదటి రోజు నుంచే ఉంటుందని హెచ్చరిస్తున్నాం.